అప్పుడే ప్రెగ్నెన్సీ వద్దు, పిల్లలు వద్దు అనుకుని చాలామంది పిల్స్ వేసుకోవడం కానీ అలాంటివి చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ దానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఈస్ దర్ ఎనీ అదర్ వే టు? సో ఐడియల్గా ఎవరైనా దే ఆల్రెడీ నో దట్ మ్యారేజ్ అయ్యింది, మాకు ప్రెగ్నెన్సీ ఇప్పుడు అప్పుడే వద్దు, వీ వాంట్ టు టేక్ 1 year టైమ్ అండ్ దెన్ ప్లాన్ ఫర్ అవర్ ప్రెగ్నెన్సీ, వెల్ అండ్ గుడ్. సో ఎవ్రీవన్ వాళ్ళ లైఫ్లో వాళ్ళకి డిఫరెంట్ ఏజ్ టైంలో వాళ్ళకి డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. సో వెన్ దే డిసైడ్ దట్ దే వాంట్ టు స్పేస్ దేర్ ప్రెగ్నెన్సీస్ ఆర్ దే వాంట్ టు స్టార్ట్ దేర్ ఫస్ట్ హ్యావింగ్ ప్లాన్ ఫర్ ద ఫస్ట్ చైల్డ్ ఒక 1 year తర్వాత 2 years తర్వాత అనుకున్న వాళ్ళకి ముందుగా గో టు యువర్ డాక్టర్ అండ్ దెన్ డిస్కస్ యువర్ ఆప్షన్స్. ఎందుకంటే ఆప్షన్స్ కెన్ స్టార్ట్ ఫ్రమ్ న్యాచురల్ మెథడ్స్, కాండమ్స్ విచ్ ఆర్ మనకి కాంట్రసెప్టివ్ మెథడ్స్లో కొన్ని డిఫరెంట్ మెథడ్స్, దాంట్లో కాండమ్స్ ఆర్ వన్ ఆఫ్ ద మెథడ్స్. లేకపోతే హార్మోనల్ పిల్స్ ఉంటాయి, టైంకి వేసుకునే హార్మోనల్ పిల్స్ ఉంటాయి. ఆర్ దెర్ ఇస్ సంథింగ్ వన్స్ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి అయిపోయింది, నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి దీనికి గ్యాప్ కావాలి అన్న వాళ్ళకి ఏంటంటే కాపర్ టీ అనే ఆప్షన్ ఉంటుంది. వేరే గర్భసంచి లోపల మనం ఒక టీ షేప్డ్ డివైస్ అని పెడతాము టు ప్రివెంట్ ఫర్దర్ ప్రెగ్నెన్సీస్ అనమాట. సో అది యూజువల్గా ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి మనం అది అడ్వైస్ చేయము, స్పేసింగ్ కోసం వాడతాం. లైక్ ఫస్ట్ డెలివరీ అయిపోయింది, నెక్స్ట్ డెలివరీకి మాకు దీనికి ఒక 2-3 years గ్యాప్ కావాలి అనుకున్న వాళ్ళకి ఐడియల్ మెథడ్ ఇస్ హ్యావింగ్ ఏ కాపర్ టీ ఇన్సర్టెడ్. అలానే హార్మోన్ ఇన్ఫ్యూజ్డ్ డివైజెస్ కూడా ఉంటాయి. కాపర్ టీ బదులు మైరీనా అని పెడతాం టు స్పేస్ దేర్ ప్రెగ్నెన్సీస్, వీ కెన్ ఈవెన్ యూజ్ దట్. ఓకే, అలా మల్టిపుల్, అంటే వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బట్టి, వాళ్ళ కాంప్లయన్స్ని బట్టి. పేషెంట్ కాంప్లయన్స్ ఆల్సో ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే కాంట్రసెప్టివ్ పిల్స్ తీసుకుంటున్నారో వాళ్ళు చాలా డిలిజెంట్గా డిసిప్లిన్డ్గా తీసుకోవాలి, సేమ్ టైంకి తీసుకోవాలి అండ్ మిస్ అవ్వకుండా పిల్స్ తీసుకోవాలి. పిల్ మిస్ అయిందంటే మళ్ళీ దానికి ఫెయిల్యూర్ రేట్స్ ఆర్ హయ్యర్. అలా వాళ్ళ కాంప్లయన్స్ని బట్టి ఉంటుంది. సో కొంతమంది ఐ డోంట్ వాంట్ టు యూజ్ ఎనీ ఆర్టిఫిషియల్ మెథడ్స్, నేను ఐ కెన్ మెయింటైన్ మై ఫర్టైల్ అండ్ అన్ఫర్టైల్ పీరియడ్స్, నాకు ఏదో తెలిస్తే నేను దాన్ని బట్టి ఐ కెన్ యూజ్ దట్ స్పేసింగ్ అకార్డింగ్ టు దట్ అని న్యాచురల్ మెథడ్స్ ఫాలో అవుదాం అని అనుకుంటారు. దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఓకే, ఫెయిల్యూర్ రేట్స్ ఆర్ హయ్యర్, బట్ డిపెండింగ్ ఆన్ దర్ రిక్వైర్మెంట్, డిపెండింగ్ ఆన్ దర్ వాంట్స్ అండ్ నీడ్స్, బట్ పేషెంట్కి తగ్గట్టుగా మనం కాంట్రసెప్టివ్ మెథడ్ అన్నది అడ్వైస్ చేయడం జరుగుతుంది. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.